So, hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called Bootstrap Carousel. సో బూట్స్ట్రాప్ క్యారవెల్ అంటే ఏంటి? ఆ బూట్స్ట్రాప్ క్యారవెల్ లో ఇమేజ్ స్లైడర్స్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు అండ్ కస్టమైజ్ చేస్తారు అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారవెల్ అంటే అర్థం ఏంటంటే మీరు ఫ్లిప్కార్ట్ కానీ ఈ అమెజాన్ కానీ అండ్ వెబ్సైట్స్ లో ఇమేజెస్ అనేవి ఒక పార్ట్ లో ఉండి కంటిన్యూస్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు గమనించారా? సో అలాంటి ఇమేజెస్ అన్నిటిని ఒక సెట్ అంటే మీన్స్ ఒక డెఫినెట్ ప్లేస్ లో ఉండి పక్కన యారో మార్క్స్ తోటి ఒక ఇమేజ్ తర్వాత ఇంకొక ఇమేజ్ ఒక తర్వాత ఇంకొక ఇమేజ్ అనేది మనకి వెళ్ళేలాగా ఒక స్లైడర్ బాక్స్ ని క్రియేట్ చేయడాన్ని క్యారోజల్ అని చెప్పి మనం చెప్తాం. దట్ ప్లేస్ ఇస్ కాల్డ్ క్యారోజల్. సో Bootstrap Carousel is a component used to create image sliders or content sliders in a web page. So it allows multiple images or content to rotate automatically or manually in a sliding manner. సో ఇలా మనం కానీ చేసినట్టయితే వాటిని మనం క్యారవెల్స్ అని చెప్పి మనం పిలుస్తాము. సో డెఫినేషన్ వచ్చినప్పటికి బూట్ స్ట్రాప్ క్యారవెల్ స్లైడ్స్ కాంపోనెంట్ దట్ సైకిల్స్ త్రూ ఇమేజెస్ ఆర్ కాంటెంట్ యూజింగ్ ఏ స్లైడింగ్ ఆర్ ఫేడింగ్ ట్రాన్సిషన్స్. సో అలాంటి వాటిని యూజ్ చేసుకొని చేసే వాటిని క్యారవెల్స్ అని చెప్పి మనకు చెప్తారు. బేసికల్ గా ఇప్పుడు మనం క్యారవెల్ ని జనరేట్ చేస్తాం ఇనిషియల్ గా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఈ ఇమేజ్ ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా క్లిక్ చేస్తే ఇంకొక ఇమేజ్, దాని తర్వాత ఈ ఇమేజ్. సో ఇక్కడ యారో మార్క్స్ ని కూడా మనం కావాలంటే క్లిక్ చేయొచ్చు. ప్రీవియస్ యారో మార్క్స్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ యారో మార్క్స్. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసేదాన్ని బూస్ట్రాప్ క్యారవెల్స్ అంటాం. ఎగ్జాంపుల్ కి ఇలాంటివన్నీ మీకు ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్ లో క్లియర్ గా కనిపిస్తుంటాయి. ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తాను చూడండి మీకు. సో ఇట్ ఓపెనింగ్ నౌ. ఇనీషియల్ గా ఇక్కడ మన ఫ్లిప్కార్ట్ దానికి హోమ్ పేజ్ లో మనం ఉన్నాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను స్వైప్ చేస్తూ ఉన్నప్పుడు ఆర్ ఇక్కడ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇమేజెస్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి మూవ్ అవుతూ ఉంటాయి. సో అలా మూవ్ అవుతూ ఉండే వాటిని ఇమేజ్ కార్వెల్స్ అని చెప్పి చెప్తారు. సో ఫ్లిప్కార్ట్ వంటి వెబ్సైట్స్ లో అవి క్లియర్ గా మనకు కనిపిస్తాయి. సో ఇవి బూట్ స్ట్రాప్ ని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా బిల్డ్ చేస్తాం అన్న విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాము. సో ఇనీషియల్ గా బూట్ స్ట్రాప్ లో మనం వాటిని కావాలి అనుకుంటే సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి క్యారోజల్ అనేటటువంటి మనం దాన్ని ఓపెన్ చేయాలి. సో ఇమేజ్ క్యారోజల్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి. సో క్యారోజల్ అంటే ఈ విధంగా లోడ్ అవుతుంది. సో ఫస్ట్ స్లైడ్ ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేది సెకండ్ స్లైడ్ అండ్ థర్డ్ స్లైడ్, ఫోర్త్ స్లైడ్. సో అలా నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకుంటూ ఉన్న ఆ విషయాలన్నిటిని కూడా ఇమేజ్ రూపంలో పెట్టుకుంటాము. సో ఈ కింద మనకి కోడ్ కనిపిస్తుంది కదా, సో దీన్ని సింపుల్ గా మనం కాపీ చేసుకొని మనం పేస్ట్ చేసి రన్ చేయడమే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్యారోల్స్. అంటే ఈ విధంగా మనం క్యారోల్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ స్లైడ్ తాలూకా లేబుల్ ఇందాక నేను మీకు చూపించిన క్యారోల్ ఇదే. సో ఇక్కడ క్లిక్ చేస్తే సెకండ్ స్లైడ్ కి వెళ్తుంది. ఎక్కడైనా మీరు క్లిక్ చేయొచ్చు ఆర్ యూ కెన్ డ్రాగ్ లైక్ దిస్. సో ఈ విధంగా ఇలా మీరు క్యారవెల్స్ ని క్రియేట్ చేయొచ్చు. అయితే క్యారవెల్స్ లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి అనే విషయాలన్నీ మనం తెలుసుకొని అప్పుడు దాన్ని రన్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ క్యారవెల్ లో చూసుకుంటే మెయిన్ కంటైనర్ అండ్ క్యారవెల్ ఇన్నర్. సో హోల్డ్ ఆల్ స్లైడ్స్. సో స్లైడ్స్ అన్ని హోల్డ్ చేసే క్యారవెల్ ఒకటి ఇన్నర్ కంటెంట్ అండ్ క్యారవెల్ తర్వాత ఐటమ్ ఇండివిజువల్ ఇమేజెస్ అనమాట. ఒక్కొక్క దాంట్లో ఉండే ఇండివిజువల్ ఇమేజెస్ గ్రాఫికల్ ఇమేజింగ్ ఫార్మాట్స్ ఏవైనా మనం పెట్టుకోవచ్చు, గిఫ్ట్స్ గానీ. సో అలా అనమాట. సో బేసికల్ ఇమేజ్ క్యారవెల్ ని మనం క్రియేట్ చేయాలి అంటే ఇలాగ ఫస్ట్ ఒక సిడిఎం లింక్ ని పైన మనం పెట్టుకుంటాము. అండ్ కింద చూపించిన కోడ్ అంతా కూడా కాపీ చేసి రైట్ సైడ్ ఇమేజెస్ అన్ని మన దగ్గర ఉన్న ఆ ఇమేజెస్ అన్నిటిని మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం క్యారవెల్ ని క్రియేట్ చేస్తాం. సో డివిజన్ కంటెంట్స్ అండ్ లాస్ట్ లో స్క్రిప్ట్ ని యాడ్ చేస్తాం. జావా స్క్రిప్ట్ తాలూకా కంటెంట్ డెలివరీ లింక్స్ ని యాడ్ చేస్తాం. సో ఇది ఓకే, ఇట్స్ క్లికబుల్ అండ్ ఇట్స్ ఫ్రంట్ అవుట్ సైడ్. సో ఇలా మనం యాడ్ చేస్తాం. యాడ్ ఆన్ చేసిన తర్వాత క్యారవెల్ కంట్రోల్స్. సో నెక్స్ట్ ప్రీవియస్ బటన్స్ ఏ విధంగా మనం పెడతామని అంటే క్యారవెల్ క్లాస్ లో కంట్రోల్ ప్రీవియస్ టైప్ అనేది బటన్. సో టార్గెట్ పెట్టి మనం ప్రీవియస్ బటన్ ఒకటి, నెక్స్ట్ బటన్ ఒకటి, ఈ విధంగా బటన్స్ ని క్రియేట్ చేస్తాం. అండ్ క్యారవెల్ ఇండికేటర్స్ డాట్స్ ఆర్ కింద వచ్చిన లైన్ మార్క్స్ అనమాట. సో 0, 1, 2 అయినా పెట్టొచ్చు. ఇందాక మనం ఓపెన్ చేసినట్టు స్లైడ్స్ ఇలా కింద డాషెస్ లా కనిపించాయి కదా మనకి ఈ క్యారవెల్స్ లో. ఈ 5 క్యారవెల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎస్ దిస్ హియర్. సో ఈ స్లైడ్ లేబుల్ కింద డాషెస్ వచ్చాయి కదా, ఈ డాషెస్ లాగైనా మనం పెట్టుకోవడానికి
ఫ్రంట్ అండ్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ క్యారవల్ తాలూకా ప్యానల్స్ కి మనం వాటిని యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో అవి క్యారవల్ ఇండికేటర్స్ అని చెప్పి మనం పిలుస్తాం. అండ్ కస్టమైజేషన్ ఆఫ్ బూట్ స్ట్రాప్ క్యారవల్ అంటే అవి ఆటోగా ప్లే అవ్వాలా, అంటే మనం టచ్ చేయకుండా ఆటోమేటిక్ గా వెళ్ళిపోవాలా, అలా అయితే ఆటో ప్లే అని పెట్టుకుంటాం. అండ్ స్లైడ్ ఇంటర్వెల్ అంటే కొంత టైం అయితే అది స్లైడ్ అవ్వాలి, అంటే కొన్ని సెకండ్స్ ఆఫ్ టైం ను మనం పెట్టుకుంటాము. ఫేడ్ ఎఫెక్ట్ అంటే మనం క్లిక్ చేస్తున్నప్పుడు ఫేడ్ అయిపోవాలి, మిగతావి కనిపించాలి. అలా కాకుండా నార్మల్ గా మనం క్లిక్ చేసేలా కూడా పెట్టుకోవచ్చు. మనం నార్మల్ గా క్లిక్ చేసుకున్నట్టు పెట్టుకున్నాం. అండ్ క్యాప్షన్ ఆన్ ఇమేజెస్. సో ఇమేజెస్ మీద టైటిల్ 1, ఇమేజ్ 1, టైటిల్ 2, ఇమేజ్ 2 అని వస్తున్నాయి కదా, దట్ ఈస్ కాల్డ్ as carousel captions. సో వాటిలో మనం నార్మల్ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ మనం యూజ్ చేసి చేస్తాం. అండ్ ఫుల్ వర్కింగ్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఇందాక కోడ్ లో చేసిందే మీకు చూపిస్తాను. ఇలా డివిజన్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం, డైవ్ క్లారజల్ కంటైనర్ అని చెప్పి. దాంట్లో ఇమేజ్ ఎస్ఆర్సి, ఐఎంజి ఎస్ఆర్సి సోర్స్ 1, ఇమేజ్ 1 పెడతాము, ఇమేజ్ 2, అలా ఎన్ని ఇమేజ్ కావాలంటే అన్ని డివిజన్ క్లాసెస్, అన్ని క్యారవల్ ఇమేజ్ లింక్స్ మనం అక్కడ పెట్టాలి. అండ్ బటన్స్ యాడ్ చేసుకోవాలి, ప్రీవియస్ అండ్ నెక్స్ట్ మూవ్ అవ్వడం. కిందన డాషెస్ కూడా యాడ్ చేస్తాం. సో ఆ విధంగా బూట్ స్ట్రాప్ క్యారవల్ క్రియేట్ చేస్తే మనకు వస్తుంది. ఇక్కడ స్లైడర్, ఇక్కడ ఒక స్లైడర్, మధ్యలో ఇమేజెస్ అలా మనకు వస్తాయి. సో నా దాన్ని మనం కోడ్ రూపంలో ఒకసారి చూసేసి రన్ చేద్దాం. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ద క్యారవల్ ని మనం ఈ విధంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు చేసిన ఆ క్యారవల్ తరగతి దాన్ని మనం వీ హ్యావ్ టు రన్ దట్ క్యారవల్. ఐఎమ్ ఓపెనింగ్ ఇట్ అగైన్. సో టెక్స్ట్ ఓపెన్ చేసి టెక్స్ట్ లో సో ఒకసారి మీరు చూడండి, దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ క్రియేటెడ్ దట్. సో చూసాం కంటెంట్ విత్ అండ్ ఇనిషియల్ స్కేలింగ్ అండ్ లింక్. ఇక్కడ మనం స్టైలింగ్స్ ఇచ్చాం. సో క్యారవల్ ఐటమ్ ఇమేజ్ 100 పిక్సెల్, ఆబ్జెక్ట్ అనేది కవర్ అయిపోవాలి, బ్యాక్గ్రౌండ్ కవర్. అండ్ అదేవిధంగా బాడీలో చూసుకున్నట్టయితే డివిజన్ క్లాసెస్ ఇండికేటర్స్ ఇక్కడ ఇచ్చుకున్నాం, లైక్ లెఫ్ట్ బటన్, రైట్ బటన్, బిఎస్ స్లైడ్ లెఫ్ట్, స్లైడ్ 0, ఇక్కడ చూసారా 0, 1, 2 అని ఇచ్చుకున్నాం. సో టోటల్ గా 3 ఇమేజెస్ నేను తీసుకున్నాను. ఆ 3 ఇమేజెస్ కి 3 సోర్సెస్. ఆన్లైన్ ఇమేజెస్ నేను తీసుకున్నాను, లోకల్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క క్లాస్ క్రియేట్ చేసుకుని క్యారవల్ ఐటమ్ యాక్టివ్ ఆర్ఎల్స్ మీకు కాపీ చేయొచ్చు. అలాగా మనం ఒక 3 ఇమేజెస్, టోటల్ ఇమేజ్ 1, ఇది ఇమేజ్ డివిజన్ క్లాస్ లో పెట్టుకొని బటన్ క్లాసెస్ కూడా మనం ఫామ్ చేసుకొని క్యారవల్స్ ని ప్రిపేర్ చేస్తాము. అండ్ ఈ కింద బూట్ స్ట్రాప్ తాలూకా జావా స్క్రిప్ట్ తాలూకా లింక్ కూడా జేఎస్ డ్రైవర్ లింక్ ని యాడ్ చేసాం. ఇవి ప్రీవియస్ అండ్ నెక్స్ట్ బటన్స్. సో ప్రీవియస్ కి నెక్స్ట్ కి మూవ్ అవ్వడానికి బటన్స్, అండ్ కింద స్లైడ్ అవ్వడానికి బార్స్ కూడా. సో ఆ బార్స్ అన్నింటిని బటన్స్ ని మనం ఇన్వోక్ ఇందులో చేసాము. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు రన్ దట్. సో రన్ చేయడానికి ఐఎమ్ ఓపెనింగ్ SD card and then DOM. మన ఫైల్ నేమ్ is dom.html. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో క్యారవల్ చూడండి, సమ్ సెకండ్స్ అంటే దాని పెట్టిన తర్వాత, అండ్ ఐ కెన్ ఆల్సో క్లిక్ లైక్ దిస్ అండ్ ఆల్సో వ్యూ లైక్ దిస్. అండ్ ఇంకొక క్యాప్షన్. సో సో క్యారవల్ ఇమేజ్ మీద మనం క్యాప్షన్ కూడా పెట్టుకున్నాం. సో సెకండ్ టైటిల్, దిస్ ఈస్ సెకండ్ టైటిల్ అని, సెకండ్ టైటిల్ ఇమేజ్ అని పెట్టాం. ఇటువైపు ఇలా థర్డ్ స్లైడ్, దిస్ ఈస్ థర్డ్ స్లైడ్ ఇమేజ్ కూడా పెట్టుకున్నాం. ఆల్సో చేంజ్ ద టెక్స్ట్, అదే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఎక్కడ మనం అక్కడ ఇమేజ్ నేమ్ అనేది మనం పెట్టుకున్నామో ఆ ప్లేస్ లో మనం మార్చుకోవాలి. ఇక్కడ ఫస్ట్ స్లైడ్, ఫస్ట్ స్లైడ్ లో ఎగ్జాంపుల్, ఇన్ ఫస్ట్ స్లైడ్ యూ హ్యావ్ సమ్ సి. ఇక్కడ ఎయిట్ చూడండి, సి మౌంటైన్.
అంటే మనకు నచ్చిన కంటెంట్ వేర్ పీస్ అని ఒక క్యాప్షన్ పెడుతున్నాను. అండ్ సెకండ్ స్లైడ్ లో మనకి ఏమున్నాయి, ఓకే, ట్రెక్కింగ్ సంబంధించిన ఇమేజ్ అండ్ దిస్ ఇస్ ద కూల్ వెదర్ అని చెప్పి 3 క్యాప్షన్స్ పెడదాం అనుకుంటున్నాను. సో సెకండ్ ఇమేజ్ లో ట్రెక్కింగ్ ట్రాక్, అడ్వెంచర్ స్పాట్ అని చెప్పబడతాను. సో ఐ కెన్ ఎడిట్ యాజ్ అడ్వెంచర్ స్పాట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి థర్డ్ స్లైడ్ లో కూల్ వెదర్ ఇన్నర్ పీస్ అని చెప్తాం. సో వాట్ ఎవర్ టెక్స్ట్ we want we can place it over here and finally press Ctrl S. క్లిక్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేయాలి. సో ఇట్ ఈస్ చేంజ్ లైక్ దిస్. సో చూడండి, సీ అండ్ మౌంటైన్స్ అని చేంజ్ ఉంది ఇక్కడ, వేర్ పీస్ లివ్స్, ట్రెక్కింగ్ ట్రాక్ స్పాట్ అండ్ దెన్ కూల్ వెదర్ ఇన్నర్ పీస్. సో అదే విధంగా ఇక్కడ ఉన్న వెనకాతల ఉన్న ఇమేజెస్ ని కూడా మనం కంటెంట్స్ ని మార్చుకోవచ్చు. ఫర్ సపోజ్ అక్కడ నాకు ఇంకేదైనా ఇమేజ్ నేను పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు AHRF అనే ప్లేస్ లో ఆ ఇమేజ్ టైటిల్ ని మనం యాడ్ ఆన్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఐ వాంట్ టు గో ఫర్ ఎ టెంపుల్ తిరుపతి సంవాట్, ఏదో ఒక టెంపుల్ తాలూకా ఇమేజ్ నేను తీసుకుంటాను, అక్కడికి వెళ్ళాలని చెప్పి. సో ఐ కెన్ జస్ట్ సింప్లీ రైట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ కాపీ ఇమేజ్ అడ్రస్. సో ఆ ఇమేజ్ అడ్రస్ ని మనం కాపీ చేసుకొని మన తాలూకా HTTP లింక్ ఎక్కడైతే ఉందో HTTP లింక్ లో ఇక్కడ ఫర్ సపోజ్ థర్డ్ ఇమేజ్ ప్లేస్ లో నేను దాన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ క్లియరింగ్ దిస్ HTTP అండ్ కంట్రోల్ S. ఇది ఒక రిలేటివ్ లింక్. అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ లింక్స్ కొన్ని ఉంటాయి, మనం దీన్ని షార్ట్ URL లో కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఆన్లైన్ ఇమేజ్ కాబట్టి ఈ విధంగా వచ్చింది. నేను కంట్రోల్ S చేసి ఐఎమ్ రన్నింగ్ దట్ అగైన్, రిఫ్రెష్. This is our thing, dom.html. సో చూడండి, కూల్ వెదర్ ఇన్నర్ పీస్. ఈ విధంగా మనకు కావాల్సిన ఏదైనా ఇమేజ్ ని ఇలా క్యారవెల్స్ లో క్యాచ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ ఇమేజ్ క్యారవెల్ యూజింగ్ బూట్స్ట్రాప్ వెరీ ఈజీలీ. ఓకే, థ్యాంక్ యూ.